పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, తెలంగాణ రాష్ట్రం మీద పెద్ద ఛాలెంజింగ్ ఉన్నది. సో, ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్ 2026, 2027లో ఇయాల అతివృష్టి, అనావృష్టిలాగా తయారైనయి. అతివృష్టి అంటే వర్షాలు కురిసిపోతే ఏదో ఒకటి పంటలు పండుతాయి. అనావృష్టికి సంబంధించి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతా ఉన్నాయి. సో, ఆగస్టు 30 నాటికి చెరువులు, కుంటలు, డ్యాములు నిండకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది. దాదాపుగా అట్లాంటి పరిస్థితులే. మరి పెద్ద వానలు ఏమైనా కురిసి తుఫాన్లు బట్టి చెరువులు, కుంటలు నిండితే కొద్దిపాటి వ్యవసాయం సాగిద్ది. లేకపోతే ఇప్పటికే పత్తి విత్తనాలు కొన్ని గింజలు వేసినటువంటి విత్తనాలు వేసినటువంటి ఒకసారి పెట్టుబడి పెరుగుతూ ఉంది. అవి మలవలేదు. మళ్ళీ అంటే డబుల్ పెట్టుబడి. పెట్టుబడిలో ఎకరానికి పత్తి గింజలు తెస్తే ఆ విత్తనాలు ఏమైనా 100, 200 వేలల్లో వందలాది రూపాయలు ఖర్చు అవుతుంది ఉంటుంది. అంటే వేలాది రూపాయలు. ఎందుకంటే దుక్కి దున్నాల, మళ్ళీ అచ్చులు నాటాల, రైతు అరక దగ్గర నుంచి ట్రాక్టర్ దగ్గర నుంచి కూలి, విత్తనాలు కూలి, మనుషులు కూలి, దానితో పాటు అంత ఇంత ముందు పెడతారు. దాన్ని బట్టి ఉంటుంది. సో, అందుకోసం వేలల్లో ఖర్చు, పెట్టుబడి పెరుగుతూ ఉంది. ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు రాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కూడా అది ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉద్యానవన పంటల వైపు దీర్ఘకాలికంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, అది ఆయిల్ ఫామ్ సంబంధించి, పామ్ ఆయిల్‌కి సంబంధించి మనకి 1,00,000 టన్నులు పామ్ ఆయిల్ అవసరమైతే 30,000 టన్నులే మన తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. మిగిలినటువంటి 70,000 టన్నులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అంతకు సోర్స్ ఉంది అంత పంటలు పండటానికి. సో, కొద్దిపాటి డ్రిప్ ఇరిగేషన్‌తోనే అది పండించుకోవచ్చు. ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. దాంతో పాటు మామిడి తోటలు, నిమ్మ తోటలు, కొబ్బరి తోటలు, అనేక రకాల పండ్లు, ఫలాల తోటలు పెట్టుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. సో, ఇయాల వరి పంటకు సంబంధించి మా ఖమ్మం జిల్లాలోనే వ్యవసాయ అధికారులు చెప్పేటువంటి రిపోర్ట్ ప్రకారం 7,00,000 ఎకరాల సాగులో ఉంటే 3,00,000 ఎకరాలు వరి, 2,00,000 ఎకరాలు పత్తి. అంటే 7లో 5,00,000 ఎకరాలు ఈ 2 పంటలుగా పోతున్నాయి. సో, ఇట్లా ఇయాల మినుములు, సిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వేసుకునే కార్యక్రమం చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతో వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైనటువంటి, వ్యవసాయ ప్రత్యామ్నాయ కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి, వ్యవసాయాన్ని ఆనుకొని వ్యవసాయంతో కలిసి వెళ్ళేటువంటి ఏదైతే ఉన్నాయో అవి మత్స్య పరిశ్రమ, చేపల పరిశ్రమకి సంబంధించి చెరువులు, కుంటలు లేకపోతే చేపల పరిశ్రమ ఇవాళ ప్రశ్నార్థకంగానే ఉండదు. చూడాలా కొద్దిపాటి నీళ్ళతోనే చెరువులు, చేపలు పెంచుకునే కార్యక్రమం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకా ముందుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇవాళ కోళ్ల పరిశ్రమ, కోడిగుడ్ల పరిశ్రమ శ్రద్ధం చేసుకోవటం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, పాడి ఉత్పత్తులు పెంచడం, పాలు, పెరుగు, వెన్న, జొన్న, నెయ్యితో పాటుగా మాంసపు ఉత్పత్తులతోనే అవి స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్‌ని దాటిపోవడానికి అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా 80 కోట్ల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. ఈ రేషన్ కార్డులు ఆహార భద్రతనిస్తాయి. భారతదేశానికి 2 ఏళ్ళు కరువు వచ్చినా, 10 ఏళ్ల జరిపినా, 5 ఏళ్ల జరిపినా బియ్యం ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో, దాంతో పాటు భారతదేశానికి కొన్ని జీవనదులు కూడా ఉన్నాయి. సో, ఈ జీవనదుల వల్ల మనకి పంటలు పండే అవకాశం ఉంది. ఇతర ఆహార పంటలు కూడా మనం చేసుకొని, హరిత విప్లవం రాకముందు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అమెరికాలో ముక్కిపోయినటువంటి గోధుమలు కూడా దిగుమతి చేసుకునే దీనమైనటువంటి స్థితి నుంచి ఇవాళ మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర చాలా దేశాలకి మనం గల్ఫ్ దేశాల దాకా ఆహార ధాన్యాల ఉత్పత్తులు చేసేటువంటి కార్యక్రమం ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి వచ్చాం. సో, తెలంగాణలో సంబంధించి ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా 100కి 60% జీడీపీగా, తెలంగాణ జీడీపీగా వ్యవసాయ రంగం మన ముందున్నది. సో, ఇలా సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్ల నుంచి బయటపడటానికి మనం ప్రత్యామ్నాయ పంటలతో ముందుకెళ్ళాలి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని కాకుండా పారిశ్రామిక రంగం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సాధ్యమైనటువంటి శాతమైన మట్టుకి పారిశ్రామిక రంగాన్ని నడుపుకుంటూ ఇతర డాక్టర్లు, లాయర్లు, నర్సులు అవి ఎట్లాగో జరుగుతూనే ఉండాలి. వ్యవసాయ రంగం కుదేలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత. ఎరువులు, పురుగు మందులు కల్తీ మంచి చేయటం, కల్తీ కాకుండా నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు లేకుండా వెళ్ళే కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. సో, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు ఇవాళ రైతులకు సంబంధించి మొన్ననే 2 ఎకరాల రైతుల మట్టికి వేసినటువంటి సంబంధించి రైతు బంధువులు మనం చూసాం, లేటెస్ట్ పాలిటిక్స్ సంబంధించి. సో, ఇవాళ కవిత పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ వద్దని చెప్పేసి 700కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. కవిత పార్టీ టీఆర్ఎస్ వద్దని, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోని. సో, నేను కోర్టులో ఫైట్ చేస్తాను. తెలంగాణలో అదొకటి నడుస్తూ ఉన్నది. సో, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ పండబెట్టినట్టుగా కొంతమంది నాయకులు, అటు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ తరఫున, లేకపోతే ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీగా ఉండి వీళ్ళు అప్పుడప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ఒక డ్రామా వేసేసిపోతూ ఉన్నారు. మరి ఢిల్లీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని పోయి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అవకాశం ఉంటే బీసీల సమస్యలు ప్రస్తావించి రావచ్చు. ఇంకా ఆర్ కృష్ణ ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్లమెంట్లో కూడా మాట్లాడే అవకాశం ఉన్నది. ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో
సో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా ముందు పెట్టి నడిపించేటువంటి కార్యక్రమం చేయాలి. ఆయన ఒక్కడే ఎంపీ అయితే బీసీలంతా న్యాయం జరిగినట్టు కాదు. మేమెంతో మాకంత ఓటా రావాలని బీసీ సమాజం యావత్తు కోరుతుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం. దాంతో పాటు లోకల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోకల్ డిమాండ్స్ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. స్థానిక ప్రజల మనోభావాలకు అనుకూలంగా అది త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగోపాధి అవకాశాలు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, సో ధరల నియంత్రణలో ఉంచడం, ఈ కార్యక్రమాలను అదనంగా చేయాల్సినవి. ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల, దోమల వ్యాధుల పట్ల, లాంగ్ రన్ క్రానికల్ డిసీజుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యశ్రీతం చేయాలి. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. సో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు సరిగ్గా పనిచేయించుకునే కార్యక్రమం చేయాలి. 100కి 70% అంగన్వాడీకి సంబంధించి పౌష్టికాహారం సేవలు అందుతున్నాయని, 30% అందట్లేదని నేషనల్ హెల్త్ కమిషన్ రిపోర్టులు, ఇతర సర్వే నివేదికలు చెప్తా ఉన్నాయి. వీటిని సరిదిద్దుకొని ముందుకు పోవాలి. గతంలో డాలర్ విలువ ఎంత ఉంది? ₹74 ఉంది. ఇవాళ ₹96 నుంచి ₹100 పెరిగింది. మరి వీళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికి మేము అదనంగా ఫండ్ పెంచినమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. రూపాయి పెంచారు కానీ విధి విధానాల్లో పెద్ద తేడా వచ్చినట్టు కనిపించదు. అప్పులు కుప్పగా తయారైంది. సో ఇంకా నేను డేటా చెప్తాను ఇప్పుడు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారమే మీడియా సమక్షంలో బహిరంగ సభలో గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, పాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, భారతీయ రాష్ట్రం 8,21,650 కోట్లు అప్పు చేసిందని చెప్తా ఉన్నాడు. మేము 1,77,000 కోట్లు అప్పు చేసినామని చెప్తా ఉన్నాడు. వాళ్ళ లెక్కల ప్రకారం 9,98,650 కోట్లు. మాకున్న సమాచారం 11 లక్షల కోట్ల దాకా ఉంది తెలంగాణ ప్రజల మీద అప్పు. వాళ్ళు చెప్పిన 9,98,650 కోట్లకి తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే లెక్క కడితే 2 లక్షల ప్రతి ఇవాళ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలి వాళ్ళ దాకా ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క హెడ్ మీద ₹2,49,66 అప్పు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇక దేశం మీద అప్పు, దేశం చేసినటువంటి విదేశీ స్వదేశీ అప్పులు అది 1,36,000. సో దానికి తోడు కుటుంబాల అప్పులు ఉన్నాయి. పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవటం, లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కానీ, లేకపోతే కరోనా అప్పులు కానీ, వారసత్వంగా వచ్చిన అప్పులు కానీ, మనీ లెండర్స్ చేతుల్లో చిక్కుకొని ఉండటం వల్ల కానీ, సో ఇట్లా రకరకాల కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. బీజేపీని ఏం గెలుస్తా ఈసారి మాకు అధికారం అంటున్నారు. బీసీ రిజర్వేషన్ లేకుండా, 9వ షెడ్యూల్లో పెట్టకుండా, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు వచ్చేదే లేదు, సచ్చేది లేదు. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతోని ఓటర్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. సో గతంలో మండల కమిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం చేసినప్పుడు, మండల కమిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆ మండల కమిషన్కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ 27% వచ్చినప్పుడు ఎల్కే అద్వానీ, వాజ్పేయి వాళ్ళు కలిసి ఎల్కే అద్వానీ రథయాత్ర చేశాడు. సో ఆ రథయాత్ర, కమండల యాత్ర, రాముడు మా క్షత్రియుడే, బీసీ, ఆ దేవుని కూడా కోరుతున్నాం బీసీ రిజర్వేషన్స్ చేయమని. అప్పుడు అట్లా చేశారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇది లెక్కలు చేస్తుంది, జనాభా లెక్కలు. దాని తర్వాత 2027లో కుల జనగణన చేస్తున్నాడు. దీనికంటే ముందు మతాన్ని అడ్డం పెట్టుకొని అయితే ముందుకెళ్లే కార్యక్రమం అయితే బీజేపీ నుంచి మనకు కనపడతా ఉంది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడొచ్చినా, కుల సమస్య ఎప్పుడొచ్చినా ఈ దేశంలో మతాన్ని అడ్డం పెట్టి దాన్ని వెనక్కి కొట్టి చేస్తున్నారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మనకు కనపడతా ఉంది. సహజంగానే బీజేపీకి దేశంలో వాళ్ళు పైనాయకులు చెప్తే బండి సంజయ్ అన్న మాట్లాడు, అరవింద్ అన్న మాట్లాడు, పెద్ద ఆయన ఈటెల రాజేంద్ర గారు మాట్లాడు, అరుణక్క అసలే మాట్లాడు. ఆ మంత్రి పదవి ఏదో రేసులో ఉందో ఇచ్చారో మరి. సో 8 మంది ఏదో ఎంపీలు గెలిచారు కదా. సో ఇది పరిస్థితి. వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు బీజేపీ పార్టీ బీసీలకి, బహుజనులకు వ్యతిరేకం. బీజేపీ పార్టీ ఫండమెంటల్గా మనువాద పార్టీ, అగ్రకులాల పార్టీ, ఆధిపత్య కులాల పార్టీ. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మేమెంతో మాకంత ఓట్ అయ్యంటే మేము భవిష్యత్తులో చేస్తామని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% పెట్టారు. అందులో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది బోను మా ఓటా మాకేమంటున్నాం, బీసీ మహిళా రిజర్వేషన్ ఓటా ఇవ్వమంటున్నాం. సో 13 నుంచి 17% రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించే మాట్లాడరు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతారు, అటు వస్తారు. సో తెలంగాణ గ్రామాన్ని కూడా వసూలు చేశారు. విశ్వ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి ఇటుకపల్లి అయోధ్య రామని దాని మీద ఒక్కళ్ళు మాట్లాడరు. సో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. సో అప్పుల కుప్పలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. సో రైతు బంధు ఇట్లా ఉన్నది. దీనికి తోడు ఎల్నినో ఎఫెక్టు, సూపర్ ఎల్నినో ఎఫెక్టు తెలంగాణ దేశం, ప్రపంచం మీద ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం మీద కూడా దీన్ని వ్యవసాయ రంగం నుంచి ఎట్లా అధిగమించి 100కి 50 నుంచి 65% జీడిపి ఆధారపడినటువంటి వ్యవసాయ ఆధారిత తెలంగాణ రాష్ట్రం మరి ఈ 2 సంవత్సరాలు ఎట్లాగైనా ఏదో వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది.
దేవుని దయ వల్ల వర్షాలు చెరువులు కుంటలు నిండితే ఈ సంవత్సరం వెళ్ళిపోతే కొట్టేసేయచ్చు. సో, ఆహార భద్రతకు సంబంధించి ముప్పు రాకపోవచ్చు. ఎందుకంటే ఎఫ్‌సీఐ గోడౌన్ దగ్గర ప్రభుత్వం ఇతర పద్ధతుల్లో అవి ఉన్నాయి. విదేశీ సంబంధాలు కూడా దెబ్బలు మంచి సంబంధాలే ఉన్నాయి. ఏమైనా యుద్ధాలు జరిగినా ఆ ఎఫెక్ట్ పడకపోవచ్చు. సో, కరువు రాకపోవచ్చు కానీ ప్రజలు ఉపాధి లేనప్పుడు పేదరికంలోకి అప్పులు ఊబిలోకి నెట్టేయబడతారు. అప్పులు ఊబిలోకి నెట్టబెట్టినప్పుడు దాన్ని పేదరికం అంటారు. ఆ వడ్డీలు, మిత్తిలు కట్టుకుంటేనే వాళ్ళ జీవితకాలాలు గడిచిపోతాయి. అది రాష్ట్రానికి, దేశానికి అంత సంక్షేమం కాదు. అది నష్టాన్ని, సవాళ్ళని విసిరేటువంటి అంశంగా ఉంది. సో, ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం అభినందన చెప్పాలి. సో, కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, కొద్దిమంది స్వార్థపరుల ప్రయోజనం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే జగన్నాటకాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రకృతి పర్యావరణం దెబ్బతింటా ఉంది. సో, అది కోసం తగినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. సో, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిమితమైన అంశమే కాకపోవచ్చు కానీ దేశానికి, ప్రపంచానికి సంబంధించిన అంశమైన. సో, వాతావరణ ప్రభావాలు ఏదైతే ఉన్నాయో ఎల్నినా అంటే అతివృష్టి, అనావృష్టి కార్యక్రమాలు మనం కూడా ఎగనెక్క మీద ఎదుర్కొంటున్నాం కాబట్టి సో, దీన్ని ఒకవైపు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దీనితోడు కరెంటు మోటార్లు, సోలార్ కరెంట్లు పెట్టుకొని బావులు, బోర్లు వేసుకొని వ్యవసాయ రంగాన్ని ప్రత్యామ్నాయంగా తయారు చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. సో, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ సంవత్సరం, ఒక సంవత్సరం వల్ల జరిగే నష్టం లేకపోవచ్చు కానీ సో, కొద్దిగా వ్యవసాయ కూలీలకు సంబంధించి జీవన సమస్య కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఇప్పటికే యాంత్రీకరణ జరిగిన తర్వాత రిటైర్మెంట్ల రిక్రూట్మెంట్ల ప్రభుత్వ రంగాల్లో రాష్ట్రంలో కూడా 2,00,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి. వాళ్ళు కేంద్రంలో అంతకుముందు కాంగ్రెస్ మేము 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తుంటే మీరు 2 కోట్లు ఇస్తామని వచ్చారు. సో, 12 రోజులు 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తే భారతదేశంలో పేదరికం ఉండదు. వీళ్ళు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 30,000 గతంలో వేసిన రిక్రూట్మెంట్లు అవి కలిపి 30,000 నుంచి 50,000 కూడా భర్తీ చేయకుండా ఇంకా 1,70,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే ఇంకా రిటైర్మెంట్ అయిన పోస్టులు కలుపుకుంటే 2.5 లక్షల దాకా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం లెక్కల ప్రకారం. సో, వాళ్ళకి సంబంధించి ఏమీ చెప్పకుండా సో, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం కనపడతా ఉంది. సో, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాజాలు ఊదుకోవటం, ఇంకేదో సూపర్ పాటలు పెట్టడం. ఊకనే రాలే బిడ్డ కూర్చున్న సీటు అంటే కూర్చున్న సీటు అంటే ఊకనే రాలేదట. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతని ఆ కుటుంబం అంతా ప్రాంతీయ పార్టీ, ఆ కుటుంబం అంతా గతంలో కాంగ్రెస్ మెర్జ్ చేస్తేనే తర్వాత బీజేపీలో మెర్జ్ చేస్తుందని చెప్పేసి ఈ విధంగా డోలించుకుంటూ వస్తున్న పార్టీ ప్లస్ ఆ కుటుంబం అంతా అవినీతి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. అది ప్రూఫ్ అయితే పోతుంది వేరే సంగతి. సో, ఆ క్రమంలో ప్రత్యామ్నాయంగా 2వ స్థానంలో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరు కాకుండా గోనగన్న ఎవరున్నా కూడా విజయలాగా ఇంకొకరిని ఎవరైనా గెలిపించేటోళ్ళు. 3వ ప్రత్యామ్నాయం వాళ్ళకి ఏమైనా కనపడితే డిఎంకే కాకుండా ప్రజలు 3వ ప్రత్యామ్నాయం అనుకున్నారు కదా. బీజేపీ కాంగ్రెస్ కూడా కాదనుకున్నారు. డిఎంకే అంటే కాంగ్రెస్ ఉన్నది, అన్నా డిఎంకే అనగా బీజేపీ ఉంది. డిఎంకే, అన్నా డిఎంకే కాంగ్రెస్ బీజేపీని కాదని విజయాన్ని గెలిపించారు ప్రజలు. సో, అందుకోసం మీరు కాంగ్రెస్ వాళ్ళు ఊకూకనే రాలే బిడ్డ కూర్చున్న సీట్ అంటే కాదు. ఊకూకనే కాదు, బీసీల రిజర్వేషన్లు ఇస్తారన్నారు మీరు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా భూమి పంపిణీ, అటవీ హక్కుల చట్టం, ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు ఏంది? ఇళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షలు ఎలిజిబుల్ అని చెప్పారు. అందులో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షలు అని చెప్పేసి సాక్షాత్తు గృహ నిర్మాణ మంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరు కలిసి చెప్పారు వివిధ ప్రెస్ మీట్లలో. 65 లక్షలకి మీరు ఒక 5 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు ఒక 5 లక్షలు ఇస్తారు, ఇంకొక 5 లక్షలు ఇస్తారు. 15 లక్షలు మినిమం 45 నుంచి 50 లక్షలు పెండింగ్ ఉంటుంది. అందుకోసం చాలామంది ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో అసలు మీరు 58, 59 జీవో మర్చిపోయారు. ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఈ 65కి 65 లక్షలకి ఇచ్చారు కాబట్టి 20 లక్షల మందిలో కొంతమందికి ఇళ్ల సమస్య తీరిపోద్ది. 100కు 100 మీరు కరెక్ట్ చేస్తారని నేను ఒకళ్ళిద్దరు 5 మంది 10 మంది ఇళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు 100కి, వాళ్ళని వదిలేయండి. పట్టాలు ఇచ్చేసేయండి, అందరికీ పట్టాలు ఇచ్చేసేయండి. ఆ విధంగా సగం తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి భూ సమస్య, ఇంటి సమస్య తీరుద్ది. వాళ్ళు ఏదో రేకులు షెడ్ వేసుకుంటారు, మీరు డబ్బులు ఉంటేయండి, లేకపోతే సులుపట్నం వాళ్ళు కట్టుకుంటారు. కట్టుకోలేని వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు ఈసారి అధికారంలోకి వస్తే సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 50 లక్షలు 5 ఏళ్ళలో కంప్లీట్ చేయండి. 5, 10, 50 లక్షలు ఇళ్ళు. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు మా ఖమ్మంలో రాష్ట్రం యూనిట్గా ఉన్నది కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి బీసీ సంఘాల లీడర్లు ఆర్ కృష్ణయ్య, జాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీసీ పిల్లలు పేద పిల్లలు చదువుకోకూడదు అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి సమస్య. సో, ఇది పరిస్థితి. ఆకునూరు మురళి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన పీరియడ్ అయిపోవచ్చే ముందు 3 నెలల ముందు. మరి ఆయనకి అర్థం కావాలి రెన్యువల్ చేయటమా లేకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడం ఆయన నిర్ణయించుకోవాలి. విద్యారంగానికి సంబంధించి మనం 30% నిధులు అలాట్మెంట్ చేయమంటున్నాం. వాళ్ళు 10% నిధులు కూడా అలాట్ చేయట్లేదు. దేశవ్యాప్తంగా అట్లా ఉంది, తెలంగాణ దానికి అతీతం కాదు. సో, ఈ పుస్తకాలకు సంబంధించి, డ్రెస్సులకు సంబంధించి
ఎప్పటిపాటే మనకు వినపడతా ఉంది. స్కూల్ స్టార్ట్ అయ్యి సుమారుగా 15 రోజుల నుంచి 4 రోజులు కావస్తా ఉన్నా కూడా స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ఈపాటికి అందజేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. విద్యారంగం, వైద్య రంగానికి సంబంధించి బడ్జెట్లు పెండింగ్ పెడతా ఉన్నారు. అంటే వీళ్ళందరినీ ప్రైవేట్ హాస్పిటల్ తోలే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. సో మెడికల్ కాలేజీని స్ట్రెంథెన్ చేసే ఒక కార్యక్రమం చేయాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఫీజుల నియంత్రణ లేకుండా పోయింది. సో ప్రైవేట్ సెక్టార్‌కి అమ్మేసేటువంటి, అప్పగించే కార్యక్రమం ఇక్కడ కనపడతా ఉంది. కార్యక్రమం ఏందంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులే ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేటు వ్యాపారాలన్నీ చేస్తూ ప్రభుత్వాన్ని మింగిచ్చే కార్యక్రమం, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను డ్యామేజ్ చేసే కార్యక్రమం కనపడతా ఉన్నది. సో ప్రత్యామ్నాయ వనరులను సృష్టించడం, కొత్త ఉపాధి మార్గాలను సృష్టించే కార్యక్రమం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇంకా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ఎస్సీ, ఎస్టీ సబ్లాన్ నిధులు ఖచ్చితంగా ఖర్చు చేయాలి. గత బీఆర్ఎస్ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ చేయలేదు. అప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అంత పెద్ద అతీతంగా ఏమన్నట్ల ఎస్సీ, ఎస్టీ సబ్లాన్ నిధులు వాళ్ళకి ఖర్చు చేయాలి. సో ఇది పరిస్థితి. వివిధ రంగాలకు సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ అవినీతి అట్లనే ఉంది, పోలీస్ అవినీతి అట్లనే ఉన్నది. సో సిస్టమేటిక్గా ముందుకెళ్ళాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేస్తాననేటువంటి మాట అట్లనే ఉన్నది. సో రోడ్లకు సంబంధించి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు నిర్మాణానికి సంబంధించి కంటిన్యూ చేయాల్సిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మా ఖమ్మం జిల్లా సీతారాం ప్రాజెక్టు లాంటిది పాటు ఇంకా చెక్ డ్యాములు, చిన్న తరహా ప్రాజెక్టులు, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను స్ట్రెంథెన్ చేసుకుంటూ పోవటం. సో త్రాగునీరు అన్ని ప్రాంతాలకు అందే కార్యక్రమం చేయటం. ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది. ఇక పెన్షన్లకు సంబంధించి 2 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళని, వికలాంగులు కాని వాళ్ళని, రోడ్డు యాక్సిడెంట్ కింద పడి క్రాక్ వచ్చి 60 రోజుల తర్వాత కట్టుకున్న వాళ్ళు కూడా వికలాంగుల పెన్షన్ ఇచ్చారు. వాళ్ళు తీసేయండి, చనిపోయిన వాళ్ళని తీసేయండి, అనర్హులను తీసేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టండి. అదేవిధంగా సరిపేరుతో వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ లిస్ట్ 100% నింపుకోవడం రావట్లేదు. సో నేను నింపినా కూడా బిఎల్ఓ సాటిస్ఫై కాలేదు. మళ్ళీ వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ జిరాక్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు చెప్పిన పద్ధతిలో సేమ్ అంతే ఉన్నది. వాళ్ళు ఏదో ఒక అక్షరం అని చెప్తున్నారు. దాని మీద నేను వెయిట్నర్ పెట్టి మళ్ళీ రాశాను. లేదు ఇంకో పేపర్ రాయాలంటే చేశాను. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని. నేను నింపుతుంటేనే బిఎల్ఓలు అట్లా అన్నప్పుడు సహజంగానే రాజకీయాలతో టచ్ ఉండి, యాక్టివిస్ట్గా ఉండి, సోషల్ యాక్టివిస్ట్గా ఉండి, సో ఈ విధ కార్యక్రమాల్లో పబ్లిక్తో రిలేషన్ ఉన్నటువంటి నేనే నాకుంటే పబ్లిక్ సంబంధించి ఇబ్బంది ఉన్నది. అంగన్వాడీలు, ఇతర ఆశా వర్కర్లు, ఇతర లోకల్ గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు బిఎల్ఓలుగా ఉన్నారు. బిఎల్ఓలుగా ఉన్నటువంటి నేపథ్యంలో 100% బిఎల్ఓలు భర్త మీద, కొడుకు మీద డిపెండ్ అవుతున్నారు. అదంతా సెల్ ఫోన్ మీద, కంప్యూటర్ మీద చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది, దేశం కూడా ఎట్లా ఉంది, ఇంకా సమాచారం అని తెలుసుకోవాలి. పెద్ద నాయకులు కలిసినప్పుడు చూడాలి, మ్యాగజైన్స్ చదివినప్పుడు ఇంకా మీడియాని కూడా చూద్దాం ఏం జరుగుతుంది, అప్డేట్స్ మళ్ళీ రాబోయే కాలంలో సమాచారం ఇస్తాను. సో తెలంగాణలో సరిపేరుతో జరుగుతుంది. నేను 16 లక్షలు ఏమనుకున్నాను, 80 లక్షలు టార్గెట్ అట. 4 కోట్ల జనాభా ఉంటే 80 లక్షల ఓటర్లకు సంబంధించి అవునా కాదనేది ఒకటైతే మేము స్పష్టంగా ఈసారి నుంచి మేము ఒకటి చేస్తాను. ఆంధ్రాలో ఆడ ఓటేయాలి జగన్ పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆడ ఓటేయాలి, ఏడ ఉండాలి. ఏడోటేస్తారు, ఆడోటేస్తారు. ఏడ 2028లో ఓట్లు వేస్తారు, ఆడ 2029 ఓట్లు వేస్తారు. ఈ కథా కార్యక్రమాలు ఇక నడవు అనేది. సో ఒక్క ఓటు, భారతదేశంలో ఒక్క ఓటు అయితే ఉండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 29 రాష్ట్రాల్లో 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడన్నా పెట్టుకోండి. అంతే తప్పితే అదే ఎజెండాగా ముందుకెళ్లాల్సిన పని లేదు. ఏడోటు ఆడోటు, ఒక ఆయనకి ఎవరికి సినిమా యాక్టర్కి 4 సార్లు ఓట్లు ఉన్నాయి. ఎట్లా ఉంటాయండి? మేము మొదటి నుంచి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్స్గా, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్గా మేము చెప్తాను. నేను నాలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి అనేక ఆర్థిక, లేకపోతే సామాజిక, లేకపోతే ప్రజల కోసం సేవ చేసే అనేక సంస్థలు, వ్యవస్థలు మాట ఏంటంటే ఆధార్ లింక్ పెట్టమని. దొంగోట్లు పోతే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిద్ది, నిజమైన లబ్ధిదారులు పెరుగుతారు, నిజమైన ప్రజాస్వామ్యం పెరుగుతుంది. వాడు అక్కడుండి ఆ పార్టీలో ఆడగొట్టేస్తారు. ఆ పార్టీ పుత్రులాడు పోతుందిరా ఈసారి మనకు అది రాదన్నప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు అంతా ఇక్కడ ఓటేస్తారు. ఇదేం కథ, ఆడగొట్టు ఉంటుంది, ఏడగొట్టు ఉంటుంది. సో ఇదేం వ్యవస్థ, ఇదేంది పద్ధతి అనేది ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, తెలియజేసుకుంటున్నాను. సో పెద్దల మిత్రులారు, ఇది పరిస్థితి. సో తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇక వామపక్షాలు అసంఘటిత రంగం బేస్డ్గా యాజిటేషన్ చేస్తూ ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా సరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. సో పెరిగిన ధరల మీద చేస్తూ ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి సంబంధించి వేతన రేట్లు పెంచాలని, హక్కులు కల్పించాలని, సో వ్యవసాయానికి సంబంధించి రైతు సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగా వామపక్షాలు, వాళ్ళ ప్రజా సంఘాలు బేస్డ్గా వామపక్షాలకు సంబంధించి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి పార్టీ బాధ్యత, ఇంకోటి రెండోది అనుబంధ సంఘాలు. అది రైతు సంఘమా, ట్రేడ్ యూనియనా, మహిళా సంఘమా, లేకపోతే యూత్ యువజన సంఘమా, లేకపోతే విద్యార్థి సంఘమా, వ్యవసాయ కార్మిక సంఘమా,
ఇతర ఏమన్నా సంఘటిత రంగానికి సంబంధించి బ ఏదైనా ఉంటే సంఘటిత రంగం అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగాలకు సంబంధించి దాంతో పాటు పార్టీ బాధ్యతలుగా స్వీకరిస్తూ నడుస్తూ ఉంటారు. అది కోల్ బెల్టా, ఆర్టీసీయా లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంకేదైనా కానివ్వండి. వివిధ రంగాలకు సంబంధించి 2 బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఏ రంగంలో ఉన్నా 2 బాధ్యతలు. ఒకటి పార్టీ, రెండోది ప్రజా సంఘాల బాధ్యతలుగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ కమిటీల్లో అవి మాట్లాడాలి, చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అవి చేస్తూ ఉంటారు. సో ప్రజా సంఘాలు బేస్డ్గా వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి మనం కనపడతా ఉన్నాం. సో తెలంగాణకి సంబంధించి గత ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలలో సిపిఐ, కాంగ్రెస్ పొత్తుగా ఇప్పటిదాకా కొనసాగింది మున్సిపల్ ఎన్నికల వరకు. ఇప్పుడు ఖమ్మం ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఎన్నికల్లో ఎటువైపు ఉండదు. తర్వాత గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అవి ఎటువైపు పెడితే చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో టీఆర్ఎస్ బీజేపీతో వెళ్తుందా లేకపోతే ఇతర పార్టీలతో పొత్తు వెళ్తుందా అనేది చూడాలి. లోకల్ ఎలక్షన్కి సంబంధించి సో ఏది ఉండదు చూడాలి. టీడీపీ మ్యాక్సిమం పాతోళ్ళని తెచ్చుకునే కార్యక్రమం అది చేస్తుంది. కాబట్టి 25% ఉన్నటువంటి టీఆర్ఎస్ ఓట్ బ్యాంకు అది మరింత తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఖమ్మం నుంచి ఇతర జిల్లాల్లో కూడా వాకప్ చేసినప్పుడు పాత టీఆర్ఎస్ వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నోళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు మా ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా తెలుగుదేశంలోకి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. గో టు బ్యాక్ అనేది, గో టు పెవిలియన్ అనేది. సో ఇది పరిస్థితి మనకు అనిపిస్తుంది. తద్వారా 25% ఓట్ బ్యాంక్ మరింత తగ్గిపోయినట్టుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సమితి అయితే బీఆర్ఎస్కి సంబంధించి మనకు అనిపిస్తూ ఉన్నది. బీజేపీ అనేది వాపు చూసి బలుపు అనుకుంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు 17 పార్లమెంట్లలో 2 సార్ల సెకండ్, 3 సార్ల థర్డ్ వచ్చారు. 14 సార్ల 4th ప్లేస్ వచ్చారు వాళ్ళు. 14 సార్ల 4th ప్లేస్ వచ్చినట్టున్నారు, 3rd ప్లేస్ వచ్చినట్టున్నారు. 14 సార్లు 3rd ప్లేస్ వచ్చారు, కొన్ని సార్లు 4th ప్లేస్ వచ్చారు. ఖమ్మం లాంటి సార్లు 1 సార్లు 2 సార్లు అయితే 2nd ప్లేస్ వచ్చినట్టున్నారు. సో ఓవరాల్గా ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్ని కట్టడి చేయడానికి బెంగాల్ ఫార్ములా రిపీట్ అవుతున్నట్టుగా ఉంది. బీజేపీని ఓడించడం కోసం మమతా బెనర్జీ ఓట్లు వేసుకుంటూ వచ్చారు. అది మమతా బెనర్జీని ఓడించడం కోసం బీజేపీ ఓట్లు వేసుకుంటూ వచ్చారు. సో అటు మమతా బెనర్జీ, ఇటు సిపిఎం వామపక్షాలు బీజేపీని ప్రోత్సహించడం వాళ్ళు ఇలా అందులో కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా బీజేపీ, టీఆర్ఎస్ పొత్తులతో ఉంటేనే కాంగ్రెస్ ఢీ కొట్టగలుగుతారు. ఎందుకంటే 25% ఓట్లు లేనటువంటి టీఆర్ఎస్ అంటే 25% అని ఎన్నికల ముందు, ఎన్నికల టైంలో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ అన్న చెప్పాడు. తర్వాత ఎంపీ ఎన్నికలకు ముందు, తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత చాలా పోయినాయి. 25% ఓట్లు నుంచి 25% పడిపోయారు అనేది అనేక వాటిలలో మీడియా ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అనేక మీడియా లేదు, సోషల్ మీడియానే కాదు, ప్రింట్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా. 20% ఉందంటే మళ్ళీ తెలుగుదేశం వీళ్ళు ఇంకో నలుగురు పోతూ ఉంటుంటే ఇంకా అది బలహీనపడుతూ ఉండే క్రమంలో 35 నుంచి 40% ఓట్లు రావాల్సిన క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ పొత్తు సరిపోతుందా, ఎన్నికలు రాష్ట్రం రావడానికి, నోట్ల ఓట్లు యాడ్ అవుతారా అనేది ఇలా ప్రజల ముందు తెలంగాణ సమాజం అన్నమాట. సరే ఎన్నికలు ఇంకో 2.5 ఇయర్స్ ఉన్నా కూడా ఆ వాతావరణం ఎఫెక్ట్ మనకి కనపడతా ఉన్నది. సో కాంగ్రెస్లో నిధులు లేవు అనేది, గత అప్పులు మిత్తిలే కడతాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో మొన్నదాకా కుర్చీలు కూడా పోయినట్టుంది కలిసి పనిచేసుకుంటూ. సో మొన్నదాకా మీనాక్షి దీదీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి సంబంధించి ఆమె మహిళలకి మధ్యప్రదేశ్కి సంబంధించి ఇక్కడ కేసు ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేసే కార్యక్రమం చేపించారు. సో ఆ విధంగా పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రమే పోగొట్టిందనేది ఆరోపణలు ఉంది. సో ఆమె పెద్దరికంగా ఇన్ఛార్జిగా ఉంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఈక్వల్గా ఇన్ఛార్జిగా ఉంది. కాబట్టి బీజేపీ చేసిన కుట్రే మా పార్టీ నుంచి ఏం జరగలేదని చెప్పింది కాబట్టి హైకమాండ్ మనిషి కాబట్టి, రాహుల్ గాంధీ మనిషి కాబట్టి పార్టీ ప్రయోజనాలు అయితే అది బాగానే ఉన్నది. లేకపోతే ఇప్పటికే కాకులు గొడవలాగా, కుక్కల గొడవలాగా ఉండేది కాంగ్రెస్. సో కాంగ్రెస్ మళ్ళీ గెలాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే బెటర్. అవినీతి దొంగల ముఠాలాగా తయారు కాకుండా ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు మంచిగా ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే బంగారుపల్లెంలో పెట్టి టీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో లేకపోతే 2 పార్టీల కూటమికో ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వేరు కాదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉండి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాలు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారాలు ఉన్నప్పుడు సో వాళ్ళు ప్రత్యక్షంగానే అన్ని బిల్లులకి 100కి 99% కాదు, 100కు 100% బిల్లులకి, రైతు బిల్లులతో సహా ఎక్కడైనా మాట్లాడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేశారు పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి. మరి అప్పుడు బీఆర్ఎస్, బీజేపీ పడని పార్టీలను ఎందుకు అనుకుంటారు, కలిసే జర్నీ చేస్తున్నారు. అది తెలంగాణ యావత్ సమాజానికి తెలుసు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలరా, మిత్రులారా, ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలరా.